హాయ్ ఫ్రెండ్స్, నేను హరివలభోజు. ఈరోజు చేయాలనుకుంటున్న పాయింట్ ఏంటి అంటే, కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు అనుభవంలోకి వచ్చేదాకా ఏం అర్థం కావు, తెలియవు. సో ఇందులో ఎట్లా ఉంటుంది అని అంటే, మనలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ వచ్చేసి మనం ఏం పట్టించుకోము యాక్చువల్గా. బై బర్త్ వచ్చేటివి కానీ ఇన్బిల్ట్ క్వాలిటీస్ కానీ కొన్ని ఉంటాయి. సో వాటిని కానీ మనం పట్టుకున్నా, తెలుసుకున్నా, అర్థం చేసుకున్నా చాలా చాలా లైఫ్కి యూస్ఫుల్గా ఉంటుంది. తొందరగా సక్సెస్ కావాలనుకోవచ్చు. లేదు, మనకు నచ్చిన పని సులభంగా, సంతోషంగా, ఎవరితో లొల్లి అటాచ్మెంట్ లేకుండా చేసుకోవచ్చు. సో ఇది ఎవరి కాళ్ళు తెలుసుకోవాల్సిందే తప్ప ఒకరి గురించి ఇంకోరు చెప్పలేరు. కొన్నిసార్లు మనతో పాటు ఉండే చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్, మనకు చదువు చెప్పిన గురువులు, ఈవెన్ కొన్నిసార్లు వైఫ్కి హస్బెండ్కి వైఫ్ కూడా తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బయట పని అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఎక్కువసేపు ఉంటారు వాళ్ళు కాబట్టి. సో ఈ పాయింట్స్ కానీ ఎవరి కాళ్ళు తెలుసుకుంటే వాళ్ళ లైఫ్కి సరైన పని దొరకడం కానీ, ఇష్టమైన పని చేయడం కానీ, కొన్నిసార్లు ఆ చేసే పనిలో తక్కువ డబ్బులు రావచ్చు కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫస్ట్. అండ్ ఆ పని చేస్తుంటే వాళ్ళకి అలసట రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే ప్రతి ఒక్కటికి జన్మత కొన్ని కొన్ని మంచి లక్షణాలు, కొన్ని అలవాట్లు, కొన్ని క్వాలిటీస్తో పుడతారు. పెరుగుతున్నాక వచ్చేస్తుంది. సో ఇప్పటికి కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పగలుగుతా. నెలకు ₹1,00,000, సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజ్ ఉన్నా కూడా ఎంతమంది కోడింగ్ అంటే కానీ, ఓకే, టీమ్ లీడ్గా ఉండడం కానీ, ఆర్కిటెక్ట్గా ఉండడం కానీ, వాళ్ళకి నచ్చని పని ఎంతమంది చేస్తున్నారో తెలుసా? ఇప్పటికి కూడా ఎవరు బయటికి చెప్పరు. ఎందుకంటే నెలకు ₹1,00,000 ఎవరు వదులుకుంటారు అన్నట్టుగానే. ఫర్ ద సేమ్ ఒక మ్యూజిషియన్ కానీ, ఓకే, లేదు ఒక చెఫ్ కానీ, లేదు ఒక టీ బండి పెట్టుకున్న పర్సన్ కానీ తనకు నచ్చిన పని చేసుకుంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సంతోషంగా ఉంటాడు. కానీ అదే పర్సన్ అదే నచ్చని పని చేసుకుంటూ సాఫ్ట్వేర్ జాబ్ ఆర్ ఏదైనా సరే, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, బిజినెస్, ఇష్టం లేని పని చేసే అతనికి, ఆమెకి ఎప్పుడు ఏ హార్ట్ అటాక్ వచ్చేది తెలియదు. ఓకే, ఫిజికల్గా, మెంటల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేది తెలియదు. అదే మీకు నచ్చిన పని చేస్తున్నప్పుడు మీకు ఎనర్జీ వస్తుంది యాక్చువల్గా పని చేస్తుంటే. సో మీకు ఆకలి దప్పులు తెలియవు, ఒక రకంగా చెప్పాలి అని అంటే. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నాదే సింపుల్ చెప్పాలనుకుంటే, సినిమాల మీద ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కోసం, షూటింగ్ కోసం అని అంటే నాకు అంతకుముందు రాత్రి నిద్ర లేదు. ఫర్ ది సేమ్ ఏదో దొరికిన పరిస్థితిని బట్టి ఒక బిజినెస్లో జాయిన్ అయిపోయి చేస్తుంటే దాంట్లో నాకు ఆకలి దప్పులు తెలవలేదు, నిద్ర రాలేదు. సో ఆ పని మీదనే ఉంటుంది. నా సొంతం ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని విషయాలు ఎవరి సొంతానికి వాళ్ళు చేసుకునేవి కొన్ని ఉంటాయి. ఆ సొంతమైన విషయాల్లో మీకు ఆకలి దప్పులు తెలవవు, అలసట రాదు, మీరు పని చేస్తుంటే ఇంకా ఎనర్జెటిక్గా తయారవుతారు. ఇది చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఇది క్రియేటివ్గా పనిచేసే వాళ్ళకి వస్తుంది. కథలు రాసే వాళ్ళకి, నవల్స్ రాసే వాళ్ళకి, ఓకే, సినిమా డైరెక్షన్లో ఉన్న వాళ్ళకి, లేదు బిజినెస్ చేసే వాళ్ళకి. ఆ బిజినెస్లో కొందరికి ట్రేడింగ్ అంటే ఇష్టం ఉంటుంది, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. కొందరికి లిటరల్లీ నేను గ్రాడ్యుయేషన్ చేసిన టైంలో నా రూమ్మేట్ అతను సమ్ ట్యూషన్లు చెప్తున్నాడు. అతనికి సెలూన్, హెయిర్ కటింగ్ అంటే ఇష్టం. సో మా రూమ్లో ఉండే అతనికి హెయిర్ కటింగ్ ఆర్ షేవింగ్ వెరైటీలో మా రూమ్లో ఉండే అతను చేసేవాడు. ఆ టైంకి అతనికి ఇంట్రెస్ట్ అది. ఇప్పుడు ఎట్లా సెటిల్ అయ్యాడో తెలియదు. సో మీలో కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. కొందరికి వంట చేయడం ఇష్టం ఉండొచ్చు. ఆ వంట చేయడంతో కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చు, చిన్నపాటి హోటల్ పెట్టుకోవచ్చు. ఎక్కువ ఖర్చు అనుకుంటే ఇంట్లోనే చేసుకొని బయట ఎక్కడైనా జస్ట్ ఒక టేబుల్ లాగా పెట్టుకొని కూడా అమ్ముకోవచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. సో మీలో ఇన్బిల్ట్ ఏ క్వాలిటీస్ ఉన్నాయి అనేది తెలుసుకోండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా, మీకు ఏజ్ 40 దాటినా, 30 దాటినా, 20లోనే ఉన్నా. సో ఆ క్వాలిటీస్ పెంచుకొని కొత్తగా మీరు చేయాలనుకున్నది ప్రయత్నించండి. 5,000తో ప్రయత్నిస్తారా, 10,000తో ప్రయత్నిస్తారా, ₹1,00,000తో ప్రయత్నిస్తారా? బట్ ప్రయత్నమేం చేయకుండా మీరు అనుకున్న పని చేయలేరు. సో పూరి జగన్నాథ్కి సినిమాలు తీయడమే ఇష్టం, అది తప్పేది రాదు. జగపతి బాబుకి నటించడమే ఇష్టం, అది తప్ప ఇంకేది రాదు. ఓకే, సో ఈవెన్ రానా దగ్గుబాటికి కూడా బిజినెస్ చేయడం కొన్ని విషయాలకు రాదు. అతనికి కూడా కొన్ని సెలెక్టివ్ బిజినెస్లు చాలా చేసుకుంటూ సినిమాకి సంబంధించినవి మాత్రమే చేస్తాడు, మిగతాయి రావు. సో ఇట్లా కొందరు ఉన్నారు, వాళ్ళకి అది తప్ప ఏది రాదు అన్నప్పుడు దాంట్లోనే చూసుకుంటారు వాళ్ళు చేయాలనుకున్న పనిని. ఓకే, ఇది ఈరోజు ముచ్చట్లు. నేను హరివోలు భోజు. మళ్ళీ కలుస్తా వేరే వీడియోతో. థ్యాంక్ యూ.